రికార్డు కొట్టబోతుంది. ఈ సినిమా వచ్చేసి అఖండ 2 అంటే అఖండ 2 లెవెల్లోనే సినిమా వీర విజయంగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా అద్భుతం భూత భవిష్యత్తు అనే విధంగా ఉంటుంది. మేము కర్నూలు నుండి వచ్చినాము. ఈరోజు మా అభిమాన నటుడు బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి మా నందమూరి బాలకృష్ణ గారికి మా కర్నూలు తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, తెలుగు చలనచిత్రం ఏదన్నా నటన చేయాలన్నా, యాక్టింగ్ చేయాలన్నా, పౌరాణికం కావచ్చు, సాంఘికం కావచ్చు, జానపదం కావచ్చు, ఎవరైనా కానీ చేయనిటువంటి నటనలు ఈరోజు బాలకృష్ణ గారు చేసి తెలుగు ప్రజలను గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతున్నాడు. ఎందుకంటే పులి కడుపులో పులే పుడుతుంది. అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఏ పాత్ర వేసినా మా చిన్నతనంలో రాముడు ఎలా ఉంటాడో తెలియదు. అటువంటి రోజుల్లో రాముడు అంటే ఇలా ఉంటాడని అన్నగారు నిజ స్వరూపం చూపించినాడు. అటువంటి మహానాయకుడు కడుపులో పుట్టిన మా హీరో నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు తెలుగు చలనచిత్రంలో కత్తి పట్టాలన్నా గద 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 వణుకుతారు, పౌరాణికం చేయాలన్నా మీసాలు లేకుండా నటన రాదు. అటువంటి ఈ రోజుల్లో తెలుగు చలనచిత్రంలో అన్ని నవరసాలు పండించే నటుడు ఎవరైనా ఉన్నారంటే ఆ ఏకైక నటుడు మా అన్న నందమూరి బాలకృష్ణ గారు. అఖండ టీజరు ఓన్లీ ఈరోజు ఒక త్రిశూలం ఇట్లా మెడ మీద తిప్పుకుంటూ 4 అడుగులు ముందుకేస్తేనే తెలుగు చలనచిత్రం కొద్ది మందికి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఆ త్రిశూలం దెబ్బకి గద 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 గదలు ఆడుతున్నారు ఈరోజు తెలుగు చలనచిత్రం. అఖండ తాండవం ఈరోజు మీరు మళ్ళా 25వ తేదీ 9వ నెల 2025 పాన్ ఇండియాగా ప్రపంచంలో సునామీ సృష్టించబోతున్నామని గర్వంగా కాలరెగేసి చెప్తున్నాం. ఓకే, బోయపాటి ఆ రోజు కొబ్బరికాయ కొట్టిన రోజే చెప్పినాడు, ప్రతి అభిమాని గుండె మీద చేసి పండుకోండి అని చెప్పినాడు. ఎందుకంటే ఈరోజు అదే విధంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. తమ్మన్ ఆల్రెడీ మొన్న సినిమాలే అమెరికాలో, గూడూరులో, గుంటూరులో స్పీకర్లు బద్దలైపోయినాయి. తమ్మన్ మ్యూజిక్ గురించి చెప్పొద్దు, ఇంకా ఆల్రెడీ చెప్పినాడు. సిస్టమ్ ఏమన్నా కొత్తగా ఉంటే మీరు ఫిక్స్ చేసుకోండి అని చెప్పినాడు. ఇంకా దిబిడే. మేము తమిళనాడు వస్తూ నుంచి వచ్చాము.